కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. వేములవాడలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి వేములవాడ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్తో కలిసి సమావేశానికి హాజరయ్యారు. తాను ఎమ్మెల్సీగా గెలిస్తే ముందుగా లైబ్రరీల పునరుద్ధరణ, అక్కడే మధ్యాహ్న భోజనం, క్యాంటీన్, ఈవినింగ్ స్నాక్స్ వంటి వాటితో పట్టభద్రులకు చదువుకునేందుకు ఒక అనువైన వాతావరణం కల్పిస్తానని హామీ ఇచ్చారు. నరేందర్ రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలపై దృష్టి సారిస్తామన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన పట్టభద్రులు నరేందర్ రెడ్డికి సంఘీభావం ప్రకటించారు. ఫోకస్ చేస్తున్నదైతే నిరుద్యోగులకు లైబ్రరీలను పటిష్టం చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఆల్ జాబ్ల పర్వం ఎన్నడూ లేనట్టుగా గత 15 సంవత్సరాల్లో లేని ఉద్యోగాలు ఇప్పుడు వస్తున్నాయి. మరి నిరుద్యోగుల్లో ఒక ఆశలు చిగురించినాయి. ఇవాళ లైబ్రరీలన్నీ కిటకిటలాడుతున్నాయి. సో ప్రథమంగా నేను ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది మన లైబ్రరీ అన్నింటినీ కూడా మౌలిక వసతులు కావచ్చు, అక్కడ లైబ్రేరియన్స్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, తర్వాత ఈవెన్ బుక్స్, మరి అవుట్డేటెడ్ అయిన బుక్స్ తొలగించి మరి ఇప్పటికీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉపయోగపడే పుస్తకాలు, ఈ లైబ్రరీస్ ఇవన్నీ చేయాలన్నది మొదట.